నెల్లూరు పట్టణంలో ప్రజలు మ్యూజియం ఉండేదని తెలుసు కానీ ప్రజలు ఎవరు లోపలికి రావడం లేదు, చూడడం లేదు వచ్చి. అంటే అందరికీ ఒక విన్నపం ఏమంటే వచ్చి అంటే మనకు టికెట్ కూడా ఎక్కువ ఏం లేదు. శుక్రవారం ఒక రోజు సెలవు ఉంటుంది, శుక్రవారం మామూలు సెలవులు రోజుల్లో, ఆదివారం కూడా ఓపెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి మ్యూజియం చూడాలని కోరుతున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టార్ న్యూస్ ఛానల్. హాయ్ హలో నమస్తే నమస్కారం ఆదాబ్ సలాం ప్రణామ్ వనక్కం. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే మన నెల్లూరులో చాలా ఇంపార్టెంట్ ప్లేస్, బట్ చాలామంది నెల్లూరియన్స్కి తెలియదు అనమాట. మన నెల్లూరు మ్యూజియంలో ఉన్నాము. ఈ మ్యూజియం ఎక్కడుంది అంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మనం మాగుంట లేఅవుట్ వెళ్ళే రూట్లో మధ్యలోనే వస్తుంది అనమాట, రైట్ సైడ్లో వస్తుంది. సో ఈ మ్యూజియంలో చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలు ఏంటి అండ్ మ్యూజియంలో ఎంత హిస్టరీ ఉంది ఏంటి అనేది కూడా ఎక్స్క్లూజివ్గా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద షో. ఇప్పుడు మనతో ఈ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. నేను రామ్ సుబ్బారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా పురావస్తు ప్రదర్శనశాల నెల్లూరు. కానీ ఫస్ట్ ప్రదర్శనశాల ఆర్కియాలజీ ఇంపార్టెన్స్ అంటే డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్కియాలజికల్ ఇంపార్టెన్సెస్ ఏముంటాయి దానికి సంబంధించినది మ్యూజియంలో తీసుకొచ్చి పెడతాం. ప్రతి జిల్లాకు ఒక మ్యూజియం ఉంటుంది. కావున ఇది నెల్లూరు జిల్లా పురావస్తు ప్రదర్శనశాల. ఇక్కడ మొదటిది వచ్చేసి ప్రీ హిస్టారిక్ గ్యాలరీ అంటాం. ప్రీ హిస్టారిక్ గ్యాలరీ అంటే ఆదిమానవుడు అంటే అబౌవ్ 1,00,000 సంవత్సరాలు 50,000 సంవత్సరాల పైన ఆదిమానవుడు ఎలా బతికాడు, ఎలా చేశాడు అనే దాని మీద ఈ సెక్షన్ అంతా ప్రీ హిస్టారిక్ గ్యాలరీ మీద డయోరమ్స్ అంటాం. అంటే బొమ్మల రూపంగా చూపించాం. ఈ డయోరమ్ వచ్చేసి మొదటి సెక్షన్ వచ్చేసి అబౌవ్ 50,000 సంవత్సరాలు పైబడిన కాబట్టి ఆ కాలంలో మానవుడు ఏం చేశాడు, ఎంతసేపు గుహల్లో నివాసం ఉంటున్నాడు, వేటాడడం జీవనము, వేటాడము, దాన్ని ఇది చేసుకోవడము, అగ్ని చేసుకోవడం, దాన్ని కాల్చుకొని తినడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఫస్ట్ డయాగ్రామ్స్లో ఈ ఆదిమానం మొదటిది. ఇది నెక్స్ట్ మెగాలిథిక్ పీరియడ్ అంటాం. మెగాలిథిక్ పీరియడ్లో ఈ మన ఐరన్ మొత్తం మెటల్ వస్తుంది, కాపరు ఐరన్ వస్తుంది. ఈ కాపర్ ఐరన్ మెటల్ వచ్చినప్పుడు ఐరన్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఐరన్తో వెపన్స్ తయారు చేసుకుంటాడు వాడు. దాన్ని అదంతా ఐరన్ పీరియడ్ అంటాం. అంటే అబౌట్ మెటల్ యూజ్ చేయడం 3,000 years బ్యాక్ మెటల్ యూజ్ చేస్తాడు. ఆ మెటల్ యూజ్ చేయడం వల్ల వానికి అవసరం అనేటివి వాడుకుంటాడు. అగ్రికల్చర్ పర్పస్ కానీ, హంటింగ్ కానీ మొత్తం దీన్ని యూజ్ చేసుకుంటాడు. ఇంకా కొద్దిగా డెవలప్ అవుతాడు మనిషి. ఇది అబౌట్ 3,000-4,000 years బ్యాక్ నుంచి పీరియడ్ వస్తుంది. ఇలా కొన్ని మన రిచువల్స్ ఉన్నాయి. అంటే చనిపోయిన వెంటనే బరీ చేయడం చేయరు. కొన్ని రోజులు ఆ ఎముకలు ఇదే కంప్లీట్ ఇదే బూడిపోయినాక మాంసం ఇదైపోయిన తర్వాత ఆ ఎముకలు తీసుకొని వచ్చి ఒక రిచువల్ మా తయారు చేసి దాన్ని వాడిన వస్తువులు తీసుకొచ్చేసి పెట్టేసేసి దానిపైన పెద్ద బండ పెడతారు. క్యాప్ స్టోన్ అంటారు. పెద్ద బండ తీసుకొచ్చి పెట్టేసేసి దాన్ని క్లోజ్ చేస్తారు. లేదంటే కొన్ని డెవలప్ దాంట్లో సార్కోఫాగస్ అంటాం. శవపేటికలు తయారు చేసి దాంట్లో పెట్టి దాంట్లో భూమిలో పెట్టేస్తారు. వాడిన వస్తువులు ఇక్కడ కనపడిన మనకు వస్తువులు ఈ కుండలన్నీ అక్కడివే. మీకు ఒరిజినల్గా సార్కోఫాగస్ అనే వస్తువుది చూపిస్తాను ఇక్కడ. ఈ రిచువల్లో భాగంగా వాడు ఏం చేస్తాడు, శవాన్ని తీసుకొచ్చి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఎముకలు తీసుకొని వచ్చేసి దీంట్లో పెట్టేసేసి ఒక 10-15 అడుగుల లోపల భూమిలో భూంచేసి దానిపైన వాడిన వస్తువులు అవన్నీ పెట్టేసేసి రాయి బండ వేసేసేసి క్లోజ్ చేసేస్తాడు. దాన్ని ఒక పీరియడ్లో బరియల్గా యూజ్ అయిపోతాయి. తర్వాత బయటకు వస్తాయి. ఇవి మనకి ఒక ఇంటాక్ట్ మనం ఏమంటే మాకు సంబంధించినది నెల్లూరు ప్రకాశం జిల్లా 2 జ్యుడిక్షన్లో ఉన్నాయి కాబట్టి మాకు తాళపల్లి అనే గ్రామము గిద్దలూరు తాలూకాలో అవైలబిలిటీ అయింది. ఇది యాక్సిడెంటల్గా బయటపడింది. ఇది
కింద లెగ్స్ ఉన్నాయి ఎట్లా లెగ్స్ 6 లెగ్స్ వస్తాయి, ఓకే 6 లెగ్స్ వస్తాయి, 8 లెగ్స్ వస్తాయి, 12 లెగ్స్ వస్తాయి దీంట్లో. ఓకే ఇది చిన్నది అయితే ఇది చిల్డ్రన్స్ అడ్జస్టబుల్స్ వస్తాయి, చిల్డ్రన్స్ వస్తాయి, చిన్నపిల్లలది అడ్జస్టబుల్స్ వస్తాయి, పెద్దవాళ్ళకి సంబంధించినట్టు వస్తాయి. వాడిన వస్తువులు ఇది ఒకటే కాదు, దీనికి సంబంధించిన వాడిన వస్తువులు కుండలు కూడా పెట్టుకుంటాడు. ఓకే తను యూజ్ చేసినవన్నీ కూడా దీంట్లో చేసి పెట్టేసుకొసి బట్ట పెట్టేసి చేసేస్తాడు. అంటే వాడి ఆత్మ వచ్చిపోతుంటుంది అనే వాళ్ళకు ఒక నమ్మకం. ఓకే వాళ్ళ ఆత్మ వచ్చిపోతుంటుందని ఒక నమ్మకం ఆ పీరియడ్లో. ఓకే ఇది ఎలా బయటపడింది సార్, ఎప్పుడు బయటపడింది? ఇది యాక్సిడెంటల్గా ఒకటి ఏమైందంటే, ఒక ఎండాకాలంలో ఒక గొర్రెలు కాపరి వచ్చేసి వెళ్తూ ఉంటే ఒక గుంత పడింది అది పొలంలో, మెట్ట ప్రాంతం పొలంలో పడినప్పుడు అక్కడ కుండ మాదిరి కనపడినాయి గుంత చూస్తే. అక్కడ అతను ఏమనుకున్నాడు, నిధి ఏదో దొరికింది అని చెప్పి అనుకున్నాడు, నిధి ఏదో ఉందని చెప్పి జనాలు ఆ ఊరి ప్రజలంతా ఏంటంటే అక్కడ పోలీస్ వారు రెవెన్యూ వాళ్ళు తీసుకొని వచ్చేసి దాన్ని తోగిచ్చేసేసి బయటికి తీశారు. అరౌండ్ 15 అడుగుల లోపల ఈ సార్కోఫాస్ బయటది 15 feet లోపల ఇది ఉంది, లోపల ఉన్నది 10 to 15 feet. దాన్ని బయటికి తీసుకొచ్చారు బయటికి. ఓకే సో అక్కడి నుంచి మనం తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టాం. అంటే తీయడంలో 2 కాళ్ళు దెబ్బతిన్నాయి, కానీ అవి కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, అవి కనిపించవచ్చు. ఇది 6 లెగ్స్, టోటల్ 6 లెగ్స్. అంటే దీని పైన మూత కూడా వస్తుంది, పైన కూడా పైన శవపేటిక మనకు ఇక్కడ కనబడించేది ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. ఈ నెల్లూరులో ఉచ్చుటూరు 12 లెగ్స్ ఉచ్చుటూరు అని ఇలా వస్తాయి. ఏంటి సార్ ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటి సార్? నెల్లూరు జిల్లా చరిత్ర సంబంధించినది తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరైనా వచ్చిన వీళ్ళకు మన విజిటర్స్కు చూసుకోవడానికి ఆ మ్యాప్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి నెల్లూరు జిల్లా సంబంధించినదంతా ఇక్కడ చూపించాము. చూపించడం వల్ల ఇక్కడ హిస్టారియన్స్ ఉన్నారు వీళ్ళు మనకు అంటే ఆర్కియలాజికల్గా ఇంపార్టెన్సెస్లో వీళ్ళు ఎపిగ్రఫీ, కొంతమంది న్యూమిస్మాటిక్ సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఎక్స్ప్రెషన్ సంబంధించిన వాళ్ళు న్యూమిస్మాటిక్. సోమశేఖర్ శర్మ, నెల్లటూరు వెంకటరమణ అంటే వీళ్ళు శాసనాల్లో దిట్ట. వీళ్ళు లేకపోతే మన చరిత్రే తెలియదు మనకు. ఈయన రాయప్రోలు సుబ్బారావు వచ్చేసి నాగార్జున సాగర్ ఒక ఎక్స్ప్రెషన్ చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ ఐకే శర్మ అనేట ఆయన, ఈయనకు పల్లెపాడు ఈయన సొంతం ఊరు, కానీ ఈయన నాణ్యాలలో చాలా ఎక్స్పర్ట్ మనిషి. కలెక్షన్ ఆఫీసర్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చేశాడు. ఎలాంటి నాణ్యమైన కనుక్కోగలుగుతాడు. మంచి పుస్తకాలు కూడా రాశాడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన పుస్తకాలు కూడా రాశాడు ఆయన. సో యాక్చువల్లీ సార్ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టు 30 years బ్యాక్ మనిషి ఇలా ఉండేవాడు, ఇలా తినేవాడు, ఇలాంటి పనులు చేసేవాడు, తర్వాత మెటల్ తన లైఫ్లోకి వచ్చాక ఇలా చేసుకున్నాడు, తర్వాత పొలాలు పండించడం మొదలుపెట్టాడు, సీడ్స్ కనుక్కున్నాడు. ఇదంతా ఎలా తెలిసింది సార్? అంటే ఇదంతా ఒక ఊహలాగా తెలుసుకుంటారు, లేకపోతే అంటే చాలా మందికి డౌట్ ఇది జీవన విధానము. కొన్ని చోట్ల ఎక్స్వేషన్ జరిగినప్పుడు కొన్ని బయటపడతాయి. ఎక్స్వేషన్ చేసినప్పుడు కొన్ని అగ్రికల్చర్ సంబంధించినవి కూడా మనకు సీడ్స్ బయటపడినాయి. ఓకే ఆ మనిషి అలా మనం చేయొచ్చు. ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాలో నాయుడుపేట తాలూకాలో గొట్టుప్రోలు అనే గ్రామం ఉంది. గొట్టుప్రోలు గ్రామంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి 2 సంవత్సరాల నుంచి ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. అక్కడ ఏమంటే ఒక 2000 సంవత్సరాలు 1800 సంవత్సరాల కిందట ఒక కోట ఉంది, మట్టి కోట ఉన్నది. అలా మనం బయట వస్తాయి వాడిన వస్తువులు కానీ అక్కడ ఉన్న. ఇప్పుడు మట్టి కోట అంటే పూర్తి పెళ్ళలతోనే కోట తయారు చేసుకుంటాడు వాడు, రాయి లేకుండా పెళ్ళతోనే తయారు చేస్తాడు. అలాంటి ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు మనకు కొన్ని బయటపడుతుంటాయి. అలా మేము ఇప్పుడు ఆర్కియలాజికల్గా ఇంపార్టెన్స్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి కాబట్టి పలానా ఈ వ్యక్తి ఇది వాడాడు, ఇది చేశాడు అని చెప్పి చెప్పగలుగుతాం. సో కమింగ్ టు దిస్ సెక్షన్ ఏంటి సార్? ఈ సెక్షన్ అంతా ఏంటి సార్? దీంట్లో మైక్రో ఆర్ట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో వాట్ ఎవర్ స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయి, అర్లీ పీరియడ్ నుంచి ఎలా స్కల్ప్చర్స్ డెవలప్ అయినాయి. ఓకే అరౌండ్ 2000-2500 years బ్యాక్ ఆ పీరియడ్లో ఆ మనిషి ఎలా తయారు చేసుకున్నాడు ఆ స్కల్ప్చర్స్. ఫస్ట్ అప్పుడు మట్టితో తయారు చేశాడు. ఎర్రటి మట్టిని కాల్చి దాన్ని మన గోరుతో కానీ చిన్న ఒక పుల్లతో కానీ ఆర్ట్ తయారు చేస్తాడు. ఇదంతా మొత్తం ఎర్రమట్టి కాల్చడం వల్ల అలా మనకు ఫిగర్స్ ఏర్పడతాయి. ఎర్రమట్టి కాల్చడం, నైస్ మట్టికి తీసి కాల్చితే ఆ ఫిగరిన్స్ అలా వస్తాయి. ఆ బుద్ధ తీసుకున్నప్పుడు వాడు సెటిల్ చేసుకుంటాడు. వాడిన వస్తువులు ఇది వచ్చేసి హైదరాబాద్ దగ్గర కొండాపూర్ ఏరియాలో మనకు బయటపడినాయి. తీసుకొచ్చేసి మనకు స్టేట్ మ్యూజియం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాం. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినట్టు కాదు, కొండాపూర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాం. ఇది వచ్చేసి స్టెక్కో ఫిగర్స్. స్టెక్కో అంటే సున్నం. మనకు దేవాలయాల్లో మీద పాతకాలంలో సున్నంతో చేసిన దేవతామూర్తులు ఉంటారు, అవన్నీ సున్నము గారతో చేసేది. అలానే సున్నంతో చేస్తాడు. సున్నం బాగా కాల్చి చేయడం వల్ల ఈ స్టెక్కో ఫిగర్స్ ఏర్పడతాయి. ఇంకొక వచ్చేసి కింద చిన్నగా వచ్చి బాగా నీట్గా ఉండేటి వచ్చి కోయలను అంటాం. కోయలను అనేది ఒక మట్టి, చాలా నైస్ అయిన మట్టి, దాన్ని కాల్చి చేయడం వల్ల ఆ తెల్లంటి మట్టి అంత ఫిగరింగ్గా నీట్గా వచ్చేస్తుంది. మైక్రో ఆర్ట్ కిందకి వస్తుంది. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ ఎలా అయింది, డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ స్టోన్ స్కల్ప్చర్స్ మీద చూపిస్తాడు. స్టోన్ స్కల్ప్చర్స్, చాళుక్యన్ స్కల్ప్చర్స్, ఇవన్నీ
సెవెంత్ సెంచరీ బీసీ. ఆ స్కల్ప్చర్స్ ఇలా ఉన్నాయి, వాళ్ళ ఆర్నమెంటేషన్ ఇలా ఉంది. ఇప్పుడు లేడీస్ స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి. ఆ కాలంలోనే మన నెక్లెస్లో చైన్స్ ఇలా వేసుకునేటోళ్ళు అని చెప్పి చూపించేటోళ్ళు. ఇదంతా మొత్తం అంతా ఆర్ట్కి సంబంధించిన ఇదంతా ఆర్ట్ గ్యాలరీ. ఆర్ట్ ఎలా డెవలప్ అయిందని చూపిస్తాం. మెటల్ వేర్. మెటల్ వేర్ అనేది అక్కడ ఆర్ట్గా అయిపోయింది. ఇక్కడ మెటల్ డెవలప్ చేస్తాడు. మెటల్ చేసిన తర్వాత బ్రాస్ కానీ, కాపర్ కానీ, పంచలోహాలు కానీ 5 మెటల్స్ యూజ్ చేస్తాడు. కొన్ని ఇవి 300-400 సంవత్సరాల కింద డెవలప్ చేసినట్టు. ఇవి దేవాలయాల్లో యూజ్ చేసిన మన గోపురాలు, రాజగోపురం మీద కలశాలు పెడతారు. ఇవి తీసుకొచ్చేసి డెవలప్ చేసుకొచ్చేసి డిఫరెంట్ ఆర్ట్ తీసుకొస్తాడు. పోక కత్తెరలు, కుంకుమ భరణి, గంట, మన అగరబత్తీలు చేసుకోవడానికి ఇవన్నీ మొత్తం ఇదంతా మెటల్ వేర్లో తీసుకొస్తాడు. ఇవన్నీ ఇప్పుడు మన 700-800 సంవత్సరాలు దేవతా విగ్రహాలు, మూర్తులు ఎలా వచ్చినాయి ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తాడు. దిస్ మెటల్ వేర్ సెక్షన్. దిస్ B3 వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వేర్. ఇది బహమనీ సుల్తాన్స్లో ఒక సుల్తాన్, బీదర్ సుల్తాన్స్ ఉంటారు. వాళ్ళ పీరియడ్లో బీదర్లో డెవలప్ అవుతుంది. అందుకు కాబట్టి దీన్ని B3 వేర్ అని చెప్పి అంటాం. ఈ రాగి మీద డిఫరెంట్ అల్లాయిగా అంటే 2 మెటల్స్ చేసేసి దాన్ని మన రాగి వెండి నెగ్నేషన్తో కాల్చి వెగ్నేషన్ చేయడం వల్ల ఆర్ట్ డెవలప్ అవుతుంది. దాన్ని B3 వేర్ అంటారు. ఎక్కువ ఈ ముస్లిం జమీందారీ ఫ్యామిలీస్లో, మన డెక్కన్ ఫ్యామిలీస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. డెక్కన్ అంటే హైదరాబాద్ కానీ, గుల్బర్గా, ఆ ఏరియాస్లో ఓల్డ్ ఫ్యామిలీస్లో యూజ్ చేస్తున్నారు. మొత్తం డిఫరెంట్ స్టైల్స్లో వస్తాయి. దీన్ని నవాబుల్ కాలంలో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. అబ్దబి, టర్కాషి, టన్షన్, అబ్దబి అనేది ఒకటి, జమిషన్, మొత్తం డిఫరెంట్ పేర్లు వస్తాయి. సో ఇవన్నీ దేనికి యూజ్ చేశారు? అంటే హోమ్ మేడ్ అన్స్టిల్స్ అంటాం. ఇంట్లో ఎలా వాడుతున్నామో మనం వస్తువులు ఎలా వాడుతున్నామో అప్పుడు ఆ కాలంలో అలా వాడేటోళ్ళు. మొత్తం అంటే ఉక్క యూజ్ చేసుకోవడము, అదే మళ్ళీ లిక్విడ్స్ ఏమైనా తీసుకొని చేసుకోవడము. అంటే మొత్తం కాపర్లు యూజ్ చేసుకుంటారు. కాపర్, వెండి నెగ్నేషన్ డిజైన్స్. B3 వేర్ అంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్షన్ వచ్చింది సార్? ఇది హైదరాబాద్ స్టేట్ మ్యూజియం, మొత్తం స్టేట్ మ్యూజియం. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి సార్? నెక్స్ట్ వుడెన్ స్కల్ప్చర్స్. ఇది రథం. మనకు దేవాలయాల దగ్గర రథాలు ఉంటాయి. ఆ రథాలకు సంబంధించిన దేవతా మూర్తులంతా చెక్కతో తయారు చేస్తారు. ఇది ప్రకాశం జిల్లా కొత్తపట్నం అనే గ్రామంలో ఒక రథం పాడైపోయింది. ఆ పాడైపోయిన రథాలు మాకు ఇచ్చారు, డిపార్ట్మెంట్కి ఇచ్చారు. కాబట్టి ఆ చెక్కలు తీసుకొచ్చి నీట్గా డిజైన్ చేసి పెట్టేశాం. అంటే మీరు ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ పాలిష్ చేశారు, ఎందుకంటే చూస్తే మనకి ఇది చాలా కొత్తగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తాం. కెమికల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మీకు కొత్తగా కనపడుతుంది. అంటే అవి ఎండి మొత్తం చీలిపోతుంది. ఆ చీలిపోకుండా కొద్దిగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తాడు. సో దానివల్ల కాళయమర్ద కృష్ణుడు, రాముడు, డిఫరెంట్ వాళ్ళు భక్తులు మొత్తం డిఫరెంట్గా స్టైల్స్లో వాళ్ళు ఉన్నది తీసుకుని చేస్తారు. అప్పట్లోనే అసలు ఆర్ట్ ఎంత అద్భుతంగా ఉండేది. డీటెయిలింగ్ చూడండి, అక్కడ కృష్ణుడికి ఎంత డీటెయిలింగ్ ఉందంటే 18th సెంచరీ అంటే 250-300 years బ్యాక్ సంబంధించిన రథం. అంటే వాళ్ళు ఆర్టిషియన్స్ దాన్ని కళ అంటాం, మైండ్ పెట్టి చేసేటోళ్ళు. అందుకంటే అలా వచ్చేది. అది ఆర్టిషియన్స్ ఒక స్కిల్. ఇది మెయిన్ వుడ్లో తీసుకురావడం అంటే ఆర్టిషియన్స్ ఒక స్కిల్. అసలు అప్పట్లో మనకి ఇంత రెఫరెన్స్ లాగా పిక్చర్స్ ఉండేటివి కాదు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు ఊహించుకొని మైండ్ యూజ్ చేసేటోళ్ళు. ఫెంటాస్టిక్. నిజంగా చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన నెల్లూరు వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి ఉన్న గ్యాలరీ ఏంటి సార్? స్టోరీ ఆఫ్ కాయిన్స్ ఎలా డెవలప్ అయినాయి. ఫస్ట్ అర్లీ పీరియడ్ కాయిన్స్ వచ్చేసి మనకు పంచమార్పుడు కాయిన్స్. అంటే పంచింగ్ అంతే, జస్ట్ మెటల్ తీసి పంచింగ్ చేసేటోళ్ళు ఆ ముద్ర. అందుకు పంచమార్క్ కాయిన్స్ అంటాం. విధ్వంసక నాణ్యాలు అంటాం. ఇది 2500 years, 6th century BC, 2000 century BC అంటే బిఫోర్ BC అంటాం, BCE అంటాం, బిఫోర్ కామన్ ఎరా అంటాం. కాబట్టి దగ్గర 2500 years బ్యాక్ పంచింగ్, మెటల్ తీసుకోవడం దాన్ని పంచింగ్ చేసేటోళ్ళు. అంటే దాని వస్తువు, దానికి షిప్ మార్క, ఇంకోటి గుర్రప్ మార్క అనే మార్కులు వచ్చేటివి. పంచింగ్ అంతే, జస్ట్ పంచింగ్ మార్క్ అంటాం. దాని ముందు వెనకాల ఉన్న రివర్స్ దీని మీద పంచింగ్ కాయిన్స్ అని చెప్తాం. ఇది ఇక్కడ వచ్చినడానికి శాతవాహన కాయిన్స్. శాతవాహన కాయిన్స్లో కొన్ని అల్లాయ్ కాయిన్స్ అంటే డిఫరెంట్ కాపరు, లెడ్ డెవలప్ అవుతుంది కావడం వల్ల ఇది శాతవాహన కాయిన్స్ అంటాం. రోమన్ కాయిన్స్, మనకి రోమన్ కాయిన్స్ ఎందుకు వచ్చినాయి అని మనకు డౌట్ వస్తుంది.
కారణం ఏమంటే ఆ కాలం 2000 సంవత్సరాల కాలంలో ఈ మన తూర్పు కోస్తా ప్రాంతంలో మనకు రోమ్కు మన వ్యాపార బంధాలు జరిగినాయి. కావున అక్కడక్కడ ఎక్సిబిషన్ చేసినప్పుడు మనకు ఈ మన కాయిన్స్ దొరికాయి, రోమన్ కాయిన్స్ దొరికినాయి. మనకు నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని దొరికినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అందుకు బిజినెస్ ఎక్స్చేంజ్ చేయడం కూడా అందుకు రోమన్ కాయిన్స్ వచ్చినాయి. కింగ్ టిబ్రిస్, కింగ్ అగస్టస్ కాయిన్స్ ముందు వెనకల. నెక్స్ట్ ఇష్వాకులు, ఇవి వచ్చేసి ఐరన్, లెడ్, జింకు, ఇవన్నీ అల్లాయ్ కాయిన్స్, ఇవన్నీ మొత్తం అంతా. ఇష్వాకులు, విష్ణుకుండి కాయిన్స్, వీరు లోకల్ రూలర్స్ వీళ్ళంతా. ఇష్వాకులు వచ్చేసి నాగార్జునకొండ అక్కడ సైడ్ వస్తారు, విష్ణుకుండీస్ హైదరాబాద్ సైడ్ వస్తారు. తర్వాత తూర్పు చాళుక్యులు అంటే మనకు మన ఈ తూర్పు కోస్తా ప్రాంతం నుంచి వస్తుంది, ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇదంతా తూర్పు చాళుక్యుల కాలం. అప్ టు నెల్లూరు వరకు కూడా రావస్తారు వాళ్ళు. అందుకు తూర్పు కాలం కాబట్టి వాళ్ళ కాయిన్స్. అప్పుడు కాపర్ కాదండి, అల్లాయ్ మెటల్. ఇది మెటల్స్ అంటే 2 డిఫరెంట్ ఉంటుంది. కాపరు, జింకు రావచ్చు, సిల్వర్ రావచ్చు, డిఫరెంట్ 3-4 మెటల్ మిక్స్ చేసేటోళ్ళు. ఇవి వచ్చేసి యాదవరాజు కాయిన్లు. ఇవి వచ్చి మనకు మన దేవగిరి యాదవులు అంటారు. మన భారతదేశంలో దేవగిరి వంశం అని చెప్పి యాదవుల వంశం ఉన్నది. వాళ్ళ కాలంలో మనకు హైదరాబాద్, తెలంగాణలో మనకు కొన్ని కాయిన్స్ బయటపడ్డాయి. సిద్దిపేట అనే గ్రామం మెదక్ జిల్లాలో బయటపడడంలో స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం వాళ్ళు మనకు పంపించారు. ఇది మొత్తం గోల్డ్ కాయిన్స్, ఇవన్నీ గోల్డ్ కాయిన్స్. అంటే మధ్యలో లోటస్ ఉంటుంది, కమలం ఉంటుంది, మొత్తం ప్యూర్లీ గోల్డ్ కాయిన్. నెక్స్ట్ వచ్చి కాకతీయ కాయిన్స్. తర్వాత దేవగిరి యాదవులకు కాంటెంపరీస్ కాకతీయాస్, ఆ కాకతీయ సంబంధించిన కాయిన్స్ ఇవి. తర్వాత మనకు ఢిల్లీ సుల్తాన్స్ కాయిన్స్ వచ్చేసి వాళ్ళకు మనకు పార్సీస్ లిపిలో ఉంటుంది. వాళ్ళ రాజు ఏలిన సంవత్సరము మొత్తం అంతా దీని లిపిలో ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. 12-14 శతాబ్దం సంబంధించిన ఢిల్లీ సుల్తాన్ కాయిన్స్. మనకు విజయనగరం, మన దక్షిణాదికి వచ్చినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు విజయనగర కాయిన్స్. దేవరాయ 1 అంటే కృష్ణదేవరాయల కన్నా ముందు ఉన్నట్టు ఆయన 1380 ఆ ప్రాంతంలో ఉండేట ఆయన దేవరాయ 1. తర్వాత దేవరాయ 2కి సంబంధించిన నాణ్యాలు ఇవి. ఇవి వచ్చేసి రాగి నాణ్యాలు, కాపర్ కాయిన్స్. కాపర్ వచ్చింది. కాపర్ అల్ట్రీగా కూడా ఉంది, అంటే లెడ్, జింకు యూజ్ చేసేటోళ్ళు. ఇవి బహమనీ సుల్తాన్స్. ఈ హైదరాబాద్ ఏరియా వీళ్ళంతా బహమనీ సుల్తాన్స్. సిల్వర్ వస్తుంది, వెండి వస్తుంది. అప్పుడు పార్సీ స్క్రిప్ట్ వస్తుంది. ఇది 16th సెంచరీ, 14th, 15th, 16th సెంచరీ, 14th, 15th వస్తుంది. ఈ కుతుబ్ షాహీష్, ఇది బహమనీ సుల్తాన్స్ అంతా 5 మంది కలిసి చేసినది. తర్వాత ఈ కుతుబ్ షాహీస్ వచ్చి హైదరాబాద్ సంబంధించినవి. హైదరాబాద్ మొదటి వాళ్ళు పరిపాలించినప్పుడు కుతుబ్ షాహీ కాయిన్స్ చేస్తారు. కాపర్స్ వస్తాయి, సిల్వర్ వస్తుంది. మొఘల్స్, ఢిల్లీ రాజధానిగా చేసుకుంటే మొఘల్స్ నాణ్యాలు, వెండి, రాగి కలిసి వస్తాయి. పార్సీ స్క్రిప్ట్లో వస్తుంది. సో మొఘల్స్ తర్వాత బ్రిటిష్ తర్వాత మనకు వచ్చేసి బ్రిటిష్ ఇండియా, క్వీన్ విక్టోరియా, మన ఎలిజబెత్ రాణి సంబంధించిన కాయిన్స్ ఇవి మొత్తం వచ్చేస్తాయి. 1857, 1857 తర్వాత ఇవన్నీ కాయిన్స్, ఇవన్నీ బ్రిటిష్ ఇండియా నాణ్యాలు అంటాం మనం. 1857 తర్వాత బ్రిటిష్ నాణ్యాలు ఉంటాయి. 1862, 1905, 1919 నాణ్యాలు ఉన్నాయి మన దగ్గర. ఇది సార్ కాయిన్స్. అసఫ్ జాహీస్ అంటే నిజాం పీరియడ్. నిజాం పీరియడ్ అంటే చార్మినార్ ఉంటుంది, వాళ్ళకి గుర్తు వాళ్ళకు. చార్మినార్ ఉంటుంది. అసఫ్ జాహీస్ కాయిన్స్ అంటాం. 19-20 శతాబ్దం, 1918, 1919 వరకు కూడా ఉన్నాయి. 20వ శతాబ్దం వరకు ఉన్నాయి మొత్తం. 1945 వరకు కూడా వాళ్ళ కాయిన్స్ వస్తాయి, అసఫ్ జాహీ కాయిన్స్. నిజాం. నెక్స్ట్ సార్ ఇక్కడ ఈ శాసనాలు, ఎపిగ్రఫీ అంటాం, ఇన్స్క్రిప్షన్స్ అంటాం. ఏదైనా దేవాలయం కట్టడాలన్నా ఆ దేవాలయానికి సంబంధించిన రాజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ శాసనాల్లో నిక్షిప్తపడుతుంది. అప్పట్లో శాసనాలు అంటే దేని మీద రాసేవాళ్ళు సార్? అంటే రాయి వాడేటోళ్ళు. తర్వాత రాగి ప్లేట్స్ మీద, కాపర్ ప్లేట్స్ అంటాం, రాగి తామర శాసనాలు అంటాం. రాగి ప్లేట్స్ మీద కాల్చి ఆ కాలంలో రైటింగ్ రాసేటోళ్ళు. అంటే స్క్రిప్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కో పీరియడ్లో ఒక్కొక్క స్క్రిప్ట్స్ ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఇక్కడ హిందీ స్క్రిప్ట్ మాదిరి అనిపిస్తుంది అక్కడ, కానీ అది సాంస్క్రిట్, అది నందనాగి స్క్రిప్ట్ అంటాం. ఇది తెలుగు, అర్లీ తెలుగు పీరియడ్.
సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అంతా కూడా డీకోడ్ చేయడానికి ఎలా సార్, దానికి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా? డిపార్ట్మెంట్ ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంటుంది. పూర్వకాలంలో అంతా డీకోడ్ చేసి పెట్టారు మనకు. ఇక్కడ కనపడిన విగ్రహ ఫోటో వచ్చేసి 7వ శతాబ్దం సంబంధించిన నెల్లూరు రాయి. ఆ రాయిలో 7వ శతాబ్దంలోనే మనకు మెడ్రాస్ మ్యూజియంలో ఉంది. దానికి సంబంధించిన మ్యూజియం మనకు ఫోటో తీసుకొచ్చి పెట్టాము. అప్పటికే 7వ శతాబ్దంలో మనకు తెలుగు భాష ఉన్నదని చెప్పి తెలుపుతాం. సో ఇలా మనకి వచ్చిన రెఫరెన్సెస్ని బట్టి మనకి ఎప్పుడు తెలుగు స్టార్ట్ అయింది, ఎప్పుడు నాణ్యాలు మారాయి అనేది కూడా మనం ఒక డిక్లరేషన్కి వస్తాం. ఓకే, నైస్ నైస్ నైస్. లేని రాగి నాణ్యాలు వాళ్ళకి సంబంధించినది రాయల్ ఎంబ్లం అంటాం. ఓకే, ఒక షీల్డ్ వేసేసి దానికి రాయల్ ఎంబ్లంగా పెట్టేస్తాడు. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ చూడడానికి మీకు ఏమవుతుంది అంటే హిందీ మాధురు అనిపిస్తుంది, కానీ నందనాగిరి స్క్రిప్ట్. కానీ ఇక్కడ వాడు ఏం చేస్తాడు, విజయనగరం పీరియడ్ సంబంధించినది రాగి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ శ్రీ విరూపాక్ష అని తెలుగులో సైన్ చేస్తాడు కన్నడలో. ఓకే, శ్రీ విరూపాక్ష అర్లీ పీరియడ్లో. తర్వాత కృష్ణదేవరాయలు వీళ్ళ తర్వాత వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర సైన్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. ఫస్ట్ శైవం అనేది, నెక్స్ట్ వైష్ణవం వచ్చినారు వాళ్ళు. ఇదంతా మొత్తం వెపన్స్ గ్యాలరీ, ఆర్మ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ. చిన్న పిల్లలకు, స్కూల్ పిల్లలకు బాగా నచ్చుతుంది ఇది. అందుకే అనుకుంటా డిజైనింగ్ కూడా యూ కెన్ సీ హియర్. యాక్చువల్లీ ఒక కోట స్ట్రక్చర్లో నీట్గా ఇచ్చారనమాట, చాలా డిఫరెంట్గా. ఆ థీమ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసిన థీమ్ అంతా ఒకలాగా ఉంటుంది, బట్ ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఒక కోటలోకి ఎంటర్ అయినట్టు, ఒక రాజుల పరిసరాల్లో ఉన్నట్టు మనకు ఆ ఫీల్ ఇక్కడ ఇచ్చారనమాట. చాలా అద్భుతంగా ఉంది. యా సార్, ప్లీజ్ గో. బాణాలు, బరిసెలకు దాని షీల్డ్స్ అంటాము. ఇవన్నీ మొత్తం ఈ సిస్టమ్. దీంట్లో స్వార్డ్స్, ఇదంతా కత్తులు, కత్తులు, మెయిన్ కత్తులు, ఈ షీల్డ్స్. సార్ ఇవన్నీ వాళ్ళు వాడినవేనా, లేకపోతే మనం రెఫరెన్సెస్ కాదు, ఒరిజినల్ వాడినవే. స్టేట్ మ్యూజియంలో ఉండేవి మనకు ఇక్కడికి పంపించారు. ఓకే ఓకే. హెడ్ ఆఫీస్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు పంపించేశారు. అంటే మనకి ఇక్కడ లోకల్గా నెల్లూరులో ఏం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పేసి ఒక సెస్ట్ తీసుకొచ్చి పంపించేశారు సార్. ఓకే సార్, ఈ కత్తుల గురించి హిస్టరీ ఏమైనా చెప్పగలరా? ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్లీ చూసుకుంటే మనం 7 types ఆఫ్ కత్తులు ఉన్నాయి. దీన్ని షంషేర్ అంటాము. ఓకే, షంషేర్ అనేది తల్వర్ అంటారు. తల్వర్ అనేది డిఫరెంట్, షంషేర్ అనేది దానికి కొద్దిగా డిఫరెంట్ టైప్స్ వస్తాయి. అంటే పిడి పట్టుకోవడం వల్ల దాని చేంజెస్ జరుగుతుంటాయి, అందుకు దాని పేరు మారుస్తుంటారు. అంటే వీళ్ళు యాక్చువల్గా ఈ ముస్లిం డెక్కన్ పీరియడ్లోది కాబట్టి వాళ్ళు కొన్ని ఆ కత్తుల మీద ఈ మన పార్సీ స్క్రిప్ట్లో ఈ దాని ఏమంటారు, మనము మన ఖురాన్ సంబంధించిన వర్సెస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అంటే కత్తి మీద, కత్తి పైన, ఖురాన్ మీద. అంటే ఇక్కడ లేవు మన దగ్గర, కొన్ని పాతకాలం దానిలో మెన్షన్ చేస్తారు. షంషేర్ అని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ కత్తి వాళ్ళు. అంటే ఇవి టర్కీ నుంచి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. వుడ్జ్ అనే టెక్నాలజీతో యూజ్ చేసి దాని కత్తులు తయారు చేసేవాళ్ళు. సో ఇది ఏ శతాబ్దం సార్, ఎప్పటిది ఇది? ఈ క్యానన్ వచ్చేసి 16th century, 16వ శతాబ్దంది. ఓకే. దీని ఒక లైట్ వెయిట్ ఇది. దీన్ని మనం బండి మీద కూడా తీసుకెళ్ళచ్చు, మన గుర్ర బండి మీద కూడా తీసుకెళ్ళొచ్చి కోట మీద పెట్టి కాల్చేదానికి వాడతారు. ఓకే. గన్ పౌడర్ క్యానన్ ఇది. ఓకే, గన్ పౌడర్. సో ఇవి బుల్లెట్స్ సార్? ఇక్కడ బుల్లెట్స్ కాదు, క్యానన్ బాల్స్, నాట్ బుల్లెట్, క్యానన్ బాల్స్. అంటే ఇది చిన్నది, అది పెద్దవి, చిన్నది. అదే నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ హోల్ చిన్నది, అది పెద్దవి, జస్ట్ చూపడానికి. అంటే చిన్నవి బాగుంటుంది. ఓకే, ఫైన్. గన్ పౌడర్ క్యానన్ అది. ఓకే. డాగర్స్, చిన్న కత్తులు, పెద్ద కత్తులు సీక్రెట్గా పెట్టుకుంటారు. ఓకే. రాజులు సీక్రెట్ పెట్టుకుంటే డాగర్స్, చిన్న కత్తులు ఉంటాయి. దీనిలోనే ఐవోరీతో కానీ, జేడ్ కానీ, ఏదైనా ప్రీషియస్ స్టోన్స్ కానీ పెట్టుకుంటారు. దాన్ని చేసి వారు పర్సనల్గా తయారు చేయించుకుంటారు. ఓకే. ఒక్కొక్క రాజుకి ఒక స్టైల్ ఆఫ్ చేసుకుంటారు. అది సింపుల్గా డాగర్స్ యూజ్ చేసుకుంటాం. ఇది కొద్దిగా సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటాడు. మనకి ఏదన్నా ఆపద ఏదైనా ఉన్నా. ఇంకొకటి వచ్చేసి గన్నులు. అంటే 1850, 1800 శతాబ్దంలో గన్నులు తయారు వస్తాయి మనకు. అంటే కంపెనీ పాలన వచ్చిన తర్వాత గన్నులు మొదలవుతాయి. కానీ అప్పుడు బుల్లెట్ గన్నులు కాదు, అవి గన్ పౌడర్ గన్నులు. గన్ పౌడర్ లోడ్ చేసి దాన్ని ఫైర్ చేసేవాళ్ళు. ఓకే. అని గన్ పౌడర్ గన్నులు అంటాం మనం. ఓకే ఓకే. సో ఇది ఎవరు వాడింది అనేది ఏమన్నా మనకి రెఫరెన్స్ ఉందా సార్? అది రెఫరెన్స్ ఏం లేదు, జస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు. నెక్స్ట్ గ్యాలరీ సార్, ఈ గ్యాలరీ ఏంటి సార్? ఈ గ్యాలరీ వచ్చేసి మొత్తం అంతా బ్రాంజెస్ గ్యాలరీస్. ఓకే. ఈ బ్రాంజెస్ ఎలా తయారు చేస్తారు, ఆ అర్లీ పీరియడ్ అంటే చోళా బ్రాంజెస్, ఫస్ట్ చోళాసు, పల్లవాస్ నుంచి బ్రాంచెస్ మొదలవుతాయి. సౌత్ ఇండియాలోనూ బ్రాంచెస్ మొదలవుతాయి. అందుకని చెప్పి ఇది బ్రాంచెస్కు సపరేట్గా ఒక గ్యాలరీ ఉండాలని చెప్పి పెట్టేసేసాం. ఇది దీంట్లో పంచలోహాలు ఉన్నాయి, అష్టలోహాలు ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ మెటల్స్. కాపర్ ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకని చెప్పి ఇది అల్లాయిస్లో ఉండొచ్చు. అలా అంటే డిఫరెంట్ 2-3 మెటల్స్ కలిసి చేయడం వల్ల అల్లాయ్ అంటాం. వాళ్ళ తర్వాత లేటెస్ట్ పీరియడ్లో వచ్చేసి బ్రాస్ వస్తున్నాయి. అంతకుముందు పంచలోహాలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఇక్కడ ఇవన్నీ హైదరాబాద్ నుంచి వచ్చినవి. వేణుగోపాల, దేవి, 17th century, విష్ణు,
భూదేవి విష్ణు, భూదేవి విష్ణుమూర్తి, శ్రీదేవి, ఆల్వార్లు భక్తులు, దేవి అంటే శివుని అంశ, అంటే శివుడు అలా ఉంటాడు చంద్రశేఖర దీంట్లో. పార్వతి, శ్రీరామ, ఆంజనేయ, సీతాదేవి. ఇవంతా ఎక్కడ దొరికాయి? అంటే మనకు ట్రెజర్ ట్రోవ్ వల్ల ఇప్పుడు పోలీస్ వాళ్ళ నుంచి కోర్టు ద్వారా మనకు వస్తాయి. ఎక్కడైనా ట్రెజర్ ట్రోవ్ అంటే ఏదైనా దొంగలు పట్టుబడతారు, పట్టుబడినప్పుడు కోర్టుకు అప్పచెప్తారు. ఆ కోర్టు కేసు అయిపోయిన తర్వాత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు. దాన్ని ట్రెజర్ ట్రోవ్ కింద మేము తీసుకుంటాం, టీటీ యాక్ట్ కింద అంటాం. అందుకని చెప్పి ఇవన్నీ టీటీ యాక్ట్ కింద వస్తాయి మనకు. ఇది కుప్పం నుంచి, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వచ్చినాయి, చిత్తూరు జిల్లా నుంచి. అందుకు చిత్తూరు జిల్లా అని చెప్పి మెన్షన్ చేసాం. అంటే మనకు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇట్లా వచ్చేసాయి. ఇవన్నీ కూడా 17th సెంచరీ. ఇది కడప డిస్ట్రిక్ట్ వీరభద్ర, 18th సెంచరీ. భద్రకాళి, వీరభద్రుని భార్య భద్రకాళి, విఘ్నేశ్వరుడు. అంటే మనకు 16, 17 శతాబ్దం మాత్రమే ఉన్నాయి, ఎక్కువ అందిగా లేవు మన దగ్గర. కైలాసనాథ స్వామి, ఉమామహేశ్వరులు, శ్రీదేవి, వినాయకుడు, దీపాంతికం, సరస్వతి, నటరాజ, మహిషాసురమర్దిని. మొత్తం ఇదంతా బ్రాంజెస్. దీన్ని మొత్తం బ్రాంజెస్ గ్యాలరీ అంటాం. అంటే ఇక్కడ ఉన్న ఈ మ్యూజియంలో మనకు చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో అయితే మనకు డిఫరెంట్ 1000 సంవత్సరాల కిందట బ్రాంజెస్ వస్తాయి. కానీ ఇక్కడ మనకు దగ్గర 200, 300 సంవత్సరాల కిందట మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ దీన్ని ఏమంటారు సార్? పోర్సిలిన్ వేర్ అంటాం. పోర్సిలిన్ వేరు, సెలడియన్ వేరు, డిఫరెంట్ వేర్స్ వస్తాయి. మొత్తం అంతా పింగాణి దీంతోనే డెవలప్ చేసేది. కానీ వాళ్ళు తయారు చేయడంలో డిఫరెంట్, గ్రీక్ వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ తయారు చేస్తారు. అందుకు కలర్స్ వస్తాయి, కలర్స్ మిక్సింగ్ వస్తుంది. అందుకని చెప్పి సెలడియన్ వేర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సెలడియన్ వేర్ ఈ వీటి మీద ఉన్నదంతా హ్యాండ్ ఆర్టే అంటారా? ఇప్పుడు అక్కడ ఉన్నది డీటెయిలింగ్ మొత్తం హ్యాండ్ ఆర్టే. చైనీస్ డెవలప్మెంట్ చేసినది, కొద్దిగా చేంజెస్ జరుగుతుంటాయి. ఇవి ఎంత మొత్తం అంతా వచ్చేసి మన బీబీకా మకాబ్రా అని చెప్పేసి ఔరంగజేబ్ భార్య ఔరంగాబాద్లో ఒక సమాధి ఉంది. తాజ్మహల్ అంటాం దాన్ని, నల్ల తాజ్మహల్ అంటాం, బ్లాక్ తాజ్మహల్ అంటాం. అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు మనకు టు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ద్వారా మనకి ఇక్కడ తీసుకొచ్చాం. ఇనామెల్ వేర్ వస్తుంది, ఇనామెల్ వేర్ వస్తుంది. అంటే ఇనామెల్ కలర్స్ వస్తాయి, అందుకే ఇనామెల్ వేర్ అంటున్నాం. ఇది సెలడియన్ వేర్ లాస్ట్ ఫైనల్. ఈ సెలడియన్ వేర్లో ఒక ఇది ఏమంటే, రాజు ఆ కాలంలో ప్రతి ఒక్కరిని అనుమానించేటాడు. వాడు ఏమైతే వాడు చేసే భోజనంలో కూడా ఏమైనా విషం కలుపుతారా అని చెప్పేసి సెలడిన్ వేరు యూజ్ చేసేటోళ్ళు. అంటే ఎట్లా సార్, ఇప్పుడు విషం కలిపిన భోజనం పెడితే కెమికల్ రియాక్షన్స్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది. దాంట్లో ఉన్న కెమికల్ దీంట్లో చేంజెస్ జరుగుతాయి. అందుకని సెలడిన్ వేర్ అని చెప్పేసేసాం. అందుకు ఈ మొత్తం అంతా దీని ఒక సెలడిన్ వేర్ స్పెషల్గా వాళ్ళు ఈ వేర్లోనే తినేటోళ్ళు, భోంచేసేటోళ్ళు. భోజనం చేసేటప్పుడు మాత్రం ఈ ప్లేట్స్లోనే చేసేటోళ్ళు. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్ కదా సార్. ఫైన్. సో ఈ ప్లేట్స్లో కనుక ఒకవేళ విషం కలిపిన భోజనం కనుక పెట్టారు అంటే ఆటోమేటిక్గా కెమికల్ రియాక్షన్స్ జరిగి కలర్ చేంజ్ అయిపోయేది అనమాట. సో దానివల్ల అర్థమయ్యేది ఇది పాయిజనేటెడ్ ఫుడ్డా లేకపోతే పాయిజనేటెడ్ ఫుడ్ కాదా అనేది. అంతే కదా సార్? ఇది ఏ శతాబ్దంలో, ఇది ఎప్పుడుది సార్? ఇది 17, 18వ శతాబ్దంలో, అంటే 200, 300 సంవత్సరాలది. ఔరంగజేబ్ భార్యకు సంబంధించినది. ఔరంగజేబ్ భార్యది బీబీకా మకాబ్రా అని చెప్పేసి ఒక టూమ్ ఉంది అక్కడ ఔరంగాబాద్లో. అక్కడ మనకు ఎక్స్కవేషన్ చేసినప్పుడు కొన్ని వస్తువులు దొరికాయి. ఆ వస్తువులు తీసుకొచ్చి మనకు నిజాం నవాబ్ కాలంలో హైదరాబాద్ మ్యూజియం తరలించారు. ఆ మ్యూజియం తరలించినట్టు మనకు కొన్ని మన స్టేట్ మ్యూజియం ద్వారా మనకు తరలించారు ఇక్కడికి. సో ఇప్పుడు ఫైనల్ టచ్ మనం ఓపెన్ స్టోర్ గ్యాలరీలో ఉన్నాం అనమాట. సో సార్ ఈ హిస్టరీ ఏంటి సార్ అసలు, ఈ ఆర్చ్ కావచ్చు అండ్ హిస్టరీ? అంటే నెల్లూరు జిల్లా ప్రదర్శనశాలకు ఈ ఓపెన్ స్టోన్ గ్యాలరీ చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ ఓపెన్ స్టోన్ గ్యాలరీలో కొన్ని మొత్తం కల్చర్స్ అంతా లోకల్గా నెల్లూరులో జిల్లాలో సేకరించినవి, కొన్ని బయట నుంచి కూడా వచ్చాయి. ఈ యొక్క మెయిన్ స్కల్ప్చర్ ఒక ఏదేమంటే డోర్ జాంబ్ అంటాం. ఈ మొత్తం ఈ విఘ్నేశ్వరుడు, నంది, ఈ డోర్ జాంబ్ వచ్చేసి 11వ శతాబ్దం సంబంధించినది. ఇవి శ్రీశైలము రిజర్వాయర్, కృష్ణానదిలో శ్రీశైలం రిజర్వాయర్లో మునిపోయిన ముంపు ప్రాంతంలో మునిపోయినవి మేము డిపార్ట్మెంట్ తరఫున ఎక్స్కవేషన్ చేసేసి దాన్ని అక్కడి నుంచి తరలిస్తాం పైకి, పై ప్రాంతం తరలించేసి ఇవన్నీ కర్నూలు మ్యూజియం తరలించాం. మాకు కర్నూలులో పెద్ద మ్యూజియం ఉంది ఒకటి. ఆ మ్యూజియం తరలించినట్టు కావాల్సిన అవసరం అనేవి మనకు ఇక్కడ ఈ నెల్లూరు మ్యూజియం తరలించాం. దీన్ని డోర్ చాంప్ అంటాం. ఈ 11వ శతాబ్దం చూపించిన ఎర్రరాయితో చెక్కించినది ఇది. ఈ నంది కానీ విఘ్నేశ్వరుడు కానీ ఇలాంటి రాయి ఇక్కడ మనకు లోకల్గా నెల్లూరు జిల్లాలో దొరకదు. ఆ కాలంలోనే
లక్ష్మి కొట్టాడు, గజలక్ష్మి 11వ శతాబ్దంలోనే కొట్టాడు. ప్రాతకోట అని చెప్పేసి ఒక గ్రామం నుంచి బయట తీసుకొచ్చాం. ఓకే, అంటే వీటిని సింగిల్ స్టోన్ అంటారు, అవేనా సార్ ఇవి? సింగిల్ స్టోన్ స్కల్ప్చర్స్ మళ్ళీ కట్ చేసేసి, అంటే వెయిట్ ఉంటుంది కట్ చేసేసి మళ్ళీ 3గా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేసేసాం. ఓకే, ఇది నంది, విఘ్నేశ్వరుడు, డిఫరెంట్. సంగమేశ్వరం, విఘ్నేశ్వరుడు అంటారు. సంగమేశ్వరం అంటే పూర్తి 7 నదులు కలుస్తాయి సంగమం అని చెప్పేసి సంగమేశ్వరుడు. ఓకే ఓకే ఫైన్. వీరగల్, ఓకే, అంటే వీరగల్ ఎందుకని వచ్చిందంటే ఆ ఊరికి సంబంధించిన ఒక గ్రామం కానీ ఒక రాష్ట్రం కానీ ఉన్నప్పుడు అక్కడ వీరుడు యుద్ధంలో పోరాడతాడు, యుద్ధంలో చనిపోయిన అతని సంస్కరించుకుంటూ వీరగల్ అని చెప్పి పెడతాం. అంటే ఒక ఊరికి వెళ్ళి వీరుడు ఉంటాడు. అంటే మన పశుపక్షాలు ఇవన్నీ సంరక్షించుతాడు, అవి మన దొంగల వల్ల ఇది చేసుకుంటాడు, అందుకు వీరుడు పేరు మీద వాళ్ళు ఇది చేసుకుంటారు, అందుకు వీరగల్స్ అంటాం. సో 14th సెంచరీలో ప్రతి ఊరికి ఒక వీరుడు ఉండేవాడు అనమాట. అంటే 14th సెంచరీ అన్ని కాలంలో సో అన్ని కాలంలో ఒక ఊరికి కాపాడే ఒక వీరుడు అనమాట. సో తన రెఫరెన్సే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీరుడు అన్న ఒక వీరగల్ ఇంగ్లీష్లో, తెలుగులో వీరుడు. నెక్స్ట్ బుద్ధుడు. మనకు 12-13 శతాబ్దంలో సులూరుపేట ప్రాంతంలో బౌద్ధం ఉన్నదని చెప్పి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఇది సులూరుపేట తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాం. ఇక్కడ దీని ఒక ప్రత్యేకత ఏమంటే ఈ బుద్ధుడు ఉష్ణీషం ఉంటుంది. ఈ ఉష్ణీషం ఎందుకంటే దక్షిణాదిన నాగపట్నం అనే కేంద్రం ఉంది తమిళనాడులో. ఆ తమిళనాడు మెయిన్ ఇంపార్టెంట్ అయిన బుద్ధిస్ట్ సెంటర్, దానికి సంబంధించిన ఆర్టే ఇక్కడికి వచ్చిందని చెప్పి అంటారు. బుద్ధిజం బౌద్ధంలో విష్ణువు, నంది, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ కూడా లోకల్గా మన ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు పాత దేవాలయాలకు సంబంధించినవి. పెన్నుబుత్తి అనే గ్రామం నుంచి తీసుకొచ్చినారు ఈ విష్ణువును, ఈ సులూరుపేట నుంచి తీసుకొచ్చినారు. అంటే భిన్నమైంటాయి, పూజకు పనికిరావు ఈ విగ్రహాలు, పూజకు పనికిరావు, దెబ్బతింటారు. అందుకని చెప్పి బయట పెట్టినప్పుడు ఒక టెంపుల్స్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు. వెంకటేశ్వర స్వామి, దేవి, భూదేవి, విష్ణువు, విష్ణు, నారాయణుడు, లక్ష్మీనారాయణుడు. అంటే లక్ష్మీ ఉన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ సిట్టింగ్లో కూర్చున్నారు, అందుకు లక్ష్మీనారాయణ అని చెప్పాను. వీరభద్రుడు పెక్యులర్ స్టోన్, ఇది 17వ శతాబ్దంలో సింగిల్ స్టోన్లోనే మొలిచాడు. సింగిల్ స్టోన్తోనే మొత్తం అంతా మొలిచేశాడు. యాక్చువల్లీ ఈ వీరభద్ర స్టోన్లో చూస్తే మనకి ఎక్కడ డ్యామేజెస్ లాంటివి ఏం కనబట్టలేదు, మరి ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది? అంటే వీరభద్రుడు దేవాలయంలో ఉన్నారు, ఊరి బయట పెట్టింటారు. ఆ పెట్టడం వల్ల ఎక్కడన్నా కొంచెం భిన్నమై పడిపోవడమో పక్కకు పెట్టడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టేసింటారు. ఎక్కడో చోట ఉంటుంది, కనపడటం లేదు, ఎక్కడో ఉంటుంది. ఇక్కడ ఒక వీరభద్రుడు, ఇక్కడ వీరభద్రుని చూస్తే మనం గమనించవచ్చు చాలా డ్యామేజ్. ఇది 17వ శతాబ్దం సులూరుపేట. స్టోన్ వేరే, ఆ వెంకటేశ్వర స్వామి స్టోన్ అంటే బుద్ధుడి స్టోన్, ఇది రెండో ఒకటే వస్తుంది. ఈ స్టోన్ డిఫరెంట్ ఉంటుంది. అవును, వీరభద్ర స్టోన్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. ఈ అమ్మవారు దేవి అమ్మవారు 14వ శతాబ్దం. ఈ అమ్మవారు భిన్నమైంది, దెబ్బతినడం వల్ల మళ్ళీ కనిపించాం. ఓకే ఆ కాలంలోనే ఈ నెక్లెసెస్, మెడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవును, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లాగా తయారు చేశారు. పార్వతి, శక్తి, చామండి. చామండి అంటే కూరలు వస్తాయి ఇక్కడ. అవును, రాక్షసులు వస్తారు. సూర్యుడు, 2 కమలాలు వస్తాయి సూర్యునికి. ఈ శైవానికి సంబంధించినది. భిక్షాటనమూర్తి, శివ, ఇది భైరవుడు. సో కమింగ్ టు దిస్ యాక్చువల్లీ సార్, ఇది జైన మతం సంబంధించిన 23వ తీర్థంకరుడు, పార్శ్వనాథుకు సంబంధించినది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో మనకు కనపర్తిపాడు, కృష్ణపట్నంలో జైన మతం విస్తరించిందని చెప్పేసి మనకు కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. మనకు టౌన్ హాల్లో కూడా ఇలాంటి పార్శ్వనాథ విగ్రహం ఒకటి ఉంది. టౌన్ హాల్ ఉంది. టౌన్ హాల్ ఎదురుగా చిన్న గొంతులో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా ఒక వర్ధమాన మహావీరుడు ఉన్నాడు. అది సంబంధించిన ఇది 23వ తీర్థంకరుడు. అంటే ఈయనకు పార్శ్వనాథుడు ఎందుకనే వచ్చిందంటే ఈ 7 తలలు ఉన్న పాము ఉంటుంది, అందుకని పార్శ్వనాథుడు అని వస్తుంది. ఈయన వర్ధమాన మహావీరుడికి ముందు తీర్థంకరుడు, పార్శ్వనాథుడు అని చెప్పి చెప్తాం. ఈయన దిగంబరంగా ఉంటాడు,
నిలబడి ఉంటాడు. వర్తమాన మహావీరుడు అయితే కూర్చొని ఉంటాడు. ఆయనకి ఏముండదు, ఉంటుంది పాము ఉంటుంది ఇక్కడ. ఇది ఖచ్చితంగా టౌన్ హాల్లో కూడా సేమ్ ఇంతకన్నా బాగుంటుంది. మంచి విగ్రహం ఉంది. ఇది ఒక వీరుడు. ఒక వీరుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఊరికి ఒక సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము వీరుడు సంరక్షించుకుంటారని చెప్పేసి. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు మనం మ్యూజియం మొత్తం చూసుకుంటే ఓవరాల్గా మీరు మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అసలు నాకు డౌట్ ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే బేసిక్గా చాలా డ్రీమ్స్ అవి ఉంటాయి, మీరు ఈ ఫీల్డ్లోకి ఎంచుకోవడానికి ఏదైనా స్పెషల్లీ నేను హిస్టరీ ఎక్కువ స్టడీ చేశాను. తర్వాత సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ ద్వారా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయినాము. అది కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మెయిన్ ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ అంటే బేసిక్గా సొంతంగా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలా, ఇష్టంగా ఉండాలి. 100% అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అంటే ఇదేదో చదివి తీసుకున్న నాలెడ్జ్ కాదు, యూ ఓన్డ్ ఇట్ యాక్చువల్లీ చెప్పాలంటే. మనం అక్కడ చూసుకుంటే 2వ శతాబ్దం దగ్గర నుంచి మీరు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి మీకు అంత హిస్టరీ మీకు గుర్తుంది. సో అంటే ఇప్పుడు సార్ యాక్చువల్లీ కొత్తవి ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఏదైనా విగ్రహం దొరికినా కానీ దొరికినప్పుడు తహసీల్దార్ గారికి తెలుస్తుంది. తహసీల్దార్ గారు మాకు తెలుపుతారు. రీసెంట్గా మనకు శివలింగం బయటపడింది ప్రకాశం జిల్లాలో, పాతపట్నం ఒక పట్టణం అనేది చిన్నగంజాం దగ్గర. అక్కడ లోకల్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తహసీల్దార్ తెలుపుతాడు. తహసీల్దార్ ద్వారా మాకు లోకల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మాకు నెల్లూరు జిల్లాలో ఒక మ్యూజియం కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా 2 చిన్న మ్యూజియంస్ ఉంటాయి. సైట్ మ్యూజియంస్ అంటాం. కనపర్తి మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం దగ్గర సీకోస్ట్ విలేజ్. ఆ సీకోస్ట్ విలేజ్లో తీసుకొచ్చి పెట్టేసాం శివలింగంని. అట్లా లోకల్గా మన చందవరం అనే ఒక బౌద్ధ స్తూపం ఉంది. ఆ బౌద్ధ స్తూపం దగ్గర కొన్ని సైట్ మ్యూజియం అని చెప్పేసి ఒక చిన్న సైట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం. పక్కన గుండ్లకమ్మ నది పారుతూ ఉంటుంది. ఆ బౌద్ధ స్తూపమే డిఫరెంట్గా ఉంటుంది. అంటే దక్షిణాదిలో పెద్ద బౌద్ధ స్తూపం అది. అంటే మాకు జిల్లాలో మ్యూజియమే కాకుండా మాన్యుమెంట్స్ కూడా ఉంటాయి. మనకు నెల్లూరు పట్టణంలో ఇరగాల పరమేశ్వరి దేవాలయం మా ఒక మాన్యుమెంట్ 13వ ఆర్థిక సంఘం నిధులతో మేము డెవలప్మెంట్ కూడా చేసాం. కొన్ని ఇదేనే కాదు, కృష్ణపట్నం కానీ కొన్ని ఊరు మల్లం కూడా మా డిపార్ట్మెంట్ సంబంధించిన టెంపుల్ అది. అంటే మెయింటెనెన్స్ బై ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆర్కియాలజికల్గా మాన్యుమెంట్గా డిక్లేర్ అయినది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా స్టార్ నెట్వర్క్ వ్యూవర్స్ అందరికి కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అంటే నెల్లూరు పట్టణంలో ప్రజలు మ్యూజియం ఉండేదని తెలుసు కానీ ప్రజలు ఎవరు లోపలికి రావడం లేదు, చూడడం లేదు వచ్చి. అంటే అందరికీ ఒక విన్నపం ఏమంటే వచ్చి అంటే మనకు టికెట్ కూడా ఎక్కువ ఏం లేదు. శుక్రవారం ఒక రోజు సెలవు ఉంటుంది. శుక్రవారం మామూలు సెలవులు రోజుల్లో, ఆదివారం కూడా ఓపెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి మ్యూజియం చూడాలని కోరుతున్నాను. ఖచ్చితంగా సార్ చెప్పింది 100% కరెక్ట్. మన నెల్లూరులో ఉన్న వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే అసలు 2వ శతాబ్దంలో నాణ్యాలు ఎలా ఉండేటివి, అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే అసలు ఏషియన్ పీరియడ్ దగ్గర నుంచి మనిషి ఎలా ఉండేవాడు, ఏంటి మొదలు పెడితే ఎలా డెవలప్మెంట్ వచ్చింది, ఏంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో మనకి కళ్ళకు కట్టినట్టు నమూనాలతో సహా ప్రతిదీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియంకి వచ్చి, మ్యూజియం ఎక్కడో మీ అందరికీ తెలుసు కదా, కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మాగుంట లేఅవుట్కి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుందన్నమాట. బయట నుంచి చూడడానికి బిల్డింగ్ ఏదో నార్మల్గా ఉంటుంది కానీ లోపలికి వస్తే అసలు స్ట్రక్చరే వేరే లెవెల్లో ఉంటుంది. నేను కూడా బయట నుంచి చూసి ఇది మ్యూజియమా అనుకున్నాను, బట్ లోపలికి వచ్చాక అర్థమైంది లోపల ఎంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఎంత హిస్టారికల్ థింగ్స్ అన్ని లోపల ఉన్నాయి ఏంటి అనేది. సో ప్రతి ఒక్క నెల్లూరియన్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీ హిస్టరీని అంటే మీ నాలెడ్జ్ని పెంచుకొని నలుగురికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ ద షో నౌ. అండ్ ఈ షో పట్ల మీ ఫీడ్బ్యాక్ని నా ఇన్స్టా పేజ్ బిందాస్ BMKలో ఇవ్వచ్చు. అట్లా కీప్ స్మైలింగ్ ఆల్వేస్, డోంట్ ఫర్గెట్ దిస్ BMK సైనింగ్ ఆఫ్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. హాయ్ అందరికీ, నేను మీ మహేష్ విట్ట. దిస్ ఇస్ మీ నోయల్, స్టార్ నెట్వర్క్ ఛానల్ నెల్లూరు వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు స్టార్ నెట్వర్క్ ఛానల్ నెల్లూరు. Please subscribe to Star Network channel from Great Nellore. All the best. May you see great success. నెల్లూరు జిల్లాకు నిత్యావసర సరుకులు హోల్సేల్ గా అందించడంలో ప్రసిద్ధి చెందిన స్టోన్ హౌస్పేట ప్రాంతం నందు హోల్సేల్ ధరలకే రిటైల్ గా అందించుటకు మీ ముందుకు వచ్చిన మంచికంటి సూపర్ మార్కెట్. వివాహాది శుభకార్యములకు, ఫంక్షన్లకు మరియు మా ప్రియ కస్టమర్లకు హోల్సేల్ ధరలకే రిటైల్ గా అందిస్తున్న మంచికంటి సూపర్ మార్కెట్.